50% సుంకాలు విధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కాలంలో వాణిజ్య ఒప్పందాలతోటి 18% రావడం జరిగింది. ఇది కూడా అంటే అమెరికా దేశానికి మద్దతు ఇస్తున్నటువంటి దేశాలపై కూడా సుంకాల బాధుడైతే మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే మాత్రం విధించిన సందర్భాన్ని చూసాం. ఈ మధ్య కాలంలో ఒక దేశం అయితే మాత్రం మేము అంత విధించుకోలేము, అంత సుంకాలు మేము భరించలేము అన్న దానికి కూడా డొనాల్డ్ ట్రంప్ మరికొంత పెంచిన సందర్భాలు చూస్తే ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి ఆర్థిక నిపుణులు రాధా రఘురామపాత్రుని గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాధా రఘురామపాత్రుని గారు నమస్కారం అండి. నమస్తే. రాధా రఘురామపాత్రుని గారు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అయితే మాత్రం అక్కడ అమెరికా సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యంగా సుంకాలు విధించడం అనేది అమెరికా అధ్యక్షునికి పరిధిలో లేదు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ వేస్తున్నటువంటి ఈ టారిఫ్స్, రెసిప్రోకల్ టారిఫ్స్ కి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని మనం ఇక్కడ గమనించాలి. సో ఆల్రెడీ ఫెడరల్ ట్రేడ్ కోర్ట్ అయితేనేమి, అలాగే ఫెడరల్ అపీల్ కోర్ట్ అయితేనేమి, కానీ ఈ రెండు కోర్ట్స్ దీనికి వ్యతిరేకంగా, టారిఫ్స్ కి వ్యతిరేకంగా ఆల్రెడీ తమ వర్డిక్ట్ ని ఇచ్చాయి. అయితే ఇది ట్రంప్ న్యాయవాదులు అమెరికన్ సుప్రీం కోర్టులో కూడా దీని వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి మనకి ఈ వర్డిక్ట్ ఆధారంగా ఈ టారిఫ్స్, ట్రంప్ ఏవైతే ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ విధించారో ఇటు మెక్సికో కానీ, కెనడా కానీ, చైనా, మన భారతదేశంతో పాటుగా అనేక దేశాలను ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ తోని బాధ పెట్టినటువంటి సంగతి మనకి తెలిసిందే. అయితే ఈ రోజు ఈ వచ్చినటువంటి, అంటే ఫ్రైడే వచ్చినటువంటి ఈ వర్డిక్ట్ ఆధారంగా ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ కి ఈ సుంకాలు విధించడం, అంటే ఈ టారిఫ్స్ విధించడానికి ఎలాంటి రైట్ లేదు అని చెప్పేసి వర్డిక్ట్ వచ్చింది. అయితే ఇప్పటి వరకు ట్రంప్ ఈ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్, IEEPA యాక్ట్ ఆధారంగా ఈ అమెరికన్ ఎకానమీని రక్షించడానికి, సంరక్షించడానికి ఈ టారిఫ్స్ ని విధిస్తున్నాము అని చెప్తూ వస్తున్నారు. అయితే ఇది కరెక్ట్ కాదు. అలాగే ఒక దేశ ప్రెసిడెంట్ కి అది రెగ్యులేట్, అంటే ఇంపోర్ట్స్ ని ఎమర్జెన్సీ పీరియడ్ డిక్లేర్ చేసిన తర్వాత ఇంపోర్ట్స్ ని రెగ్యులేట్ చేసే అథారిటీ అయితే ఉంటుంది, కానీ ఇలాగా సుంకాలు విధించే అథారిటీ అయితే లేదు అని చెప్పేసి ఈ తన వర్డిక్ట్ ని సుప్రీంకోర్టు ఇవ్వడం అయితే జరిగింది. సో చీఫ్ జస్టిస్ రోబర్ట్స్ అలాగే అతనితో పాటు మరొక ముగ్గురు లిబరల్ జస్టిసెస్ కూడా దీనిలోని ఈ వర్డిక్ట్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇలాంటి టారిఫ్స్ విధించడానికి అమెరికన్ ప్రెసిడెంట్ కి అర్హత లేదు అని చెప్పేసి ఈ వర్డిక్ట్ అయితే వచ్చింది. అయితే లాస్ట్ మంత్ చూస్తే నియర్లీ $129 బిలియన్ ఈ టారిఫ్స్ ద్వారా అమెరికాకు వెళ్ళాయని మనకి తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ డెసిషన్ తర్వాత మరి ఇంపోర్టర్స్ అందరికీ రిఫండ్ అయితే చేయాల్సినటువంటి పరిస్థితి, అలాగే ఇప్పటి వరకు అమెరికా చేసుకున్నటువంటి ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఈ బయలాటరల్ అండ్ అదర్ FTA ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నిటినీ కూడా ఫ్రేమ్ అలాగే రీనెగోషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రఘురామపాత్రుని గారు, ట్రంప్ టారిఫ్లు చట్టబద్ధం కాదని అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ విషయాన్ని ఎలా చూడాలి? అది చట్టబద్ధం కాదని అంటే చాలా దేశాలకు, మన భారతదేశంతో పాటు చాలా దేశాలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో అయితేనేమి కానీ, అలాగే WTO డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ దగ్గర అయితేనేమి కానీ, అలాగే చాలా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఇదే విషయమై మాట్లాడారు ఆల్రెడీ. అలాగే అమెరికాలో ఫెడరల్ ట్రేడ్ కోర్ట్స్ కూడా ఈ టారిఫ్ కి వ్యతిరేకంగా ఆల్రెడీ తమ వర్డిక్ట్స్ ని వినిపించాయి, ఇటు ఫెడరల్ ట్రేడ్ కోర్ట్ కానీ, ఫెడరల్ అపీల్ కోర్ట్స్ అయితేనేమి కానీ. అయితే ఇప్పుడు కంప్లీట్ గా అమెరికాలో సుప్రీం కోర్టు ఈ వర్డిక్ట్ ఇవ్వడం ఒక కంప్లీట్ గా ఈ ట్రంప్ చేస్తున్నటువంటి చర్యలకు ఇది కంప్లీట్ గా ఒక ఆన్సర్ అని కూడా మనం చెప్పాలి. బికాజ్ ఇప్పటి వరకు చేసినటువంటి ఈ ఇంపోర్టర్స్ అందరికీ కూడా రిఫండ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అమెరికన్ ఎకానమీ పై, ట్రంప్ పై ఉంటుంది. అలాగే కంప్లీట్ గా ఇప్పటి వరకు చేసుకున్నటువంటి నెగోసియేషన్స్ అన్నిటిని కూడా, అలాగే FTA కానీ ఇతర బయలాటరల్ అండ్ మల్టీలాటరల్ ఫ్రేమ్ వర్క్స్ అన్నిటిని కూడా మళ్ళీ రీఫ్రేమ్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మన భారతదేశం లాంటి దేశాలు చాలా వరకు డెవలపింగ్ అండ్ ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ పై ముందు 25% టారిఫ్,
ఆ తర్వాత మరొక 50% టారిఫ్ రీసెంట్ గా 18% కి తగ్గించినప్పటికీ మన దేశం లాంటి ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ పైన ఈ ట్రంప్ వేసినటువంటి రెసిప్రోకల్ టారిఫ్స్ యొక్క ఇంపాక్ట్ చాలా వరకు కనిపించిందండి. సో ఇది మన భారతదేశంతో పాటు మిగిలిన ఎమర్జింగ్ ఎకానమీస్ అందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీగా మనం చూడాలి. అండ్ సుప్రీంకోర్టు, అమెరికన్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రఘురామ్ పాత్రుని గారు, అంటే ఒకవేళ ట్రంప్ గనక ఈ టారిఫ్లు వెనక్కి ఇవ్వటం సాధ్యమైతే ట్రంప్ దీనిపై అప్పీల్కి వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పుడైతే ఈ అమెరికన్ సుప్రీం కోర్టు ఇది ఎమర్జెన్సీ పీరియడ్ డిక్లేర్ చేసిన తర్వాత ఈ సుంకాలు వేసే అర్హత మాత్రం ఉండదు. ఓన్లీ ఈ ఇంపోర్ట్స్ ని రెగ్యులేట్ చేసే అవకాశం మాత్రమే ఉంటుంది ప్రెసిడెంట్కి అన్న వర్డిక్ట్ అయితే ఇప్పుడు వినిపించింది. అయితే ట్రంప్ ఇప్పుడు దీని ఆధారంగా ఇది సుప్రీంకోర్టు, అమెరికాలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చర్య కాబట్టి వర్డిక్ట్ కాబట్టి దీన్ని అమెరికన్ ప్రెసిడెంట్ ఫాలో అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. రైట్. రఘురామ్ పాత్రుని గారు, అంటే ఇదే ఫైనల్ జడ్జిమెంట్ అనుకోవచ్చా, ఇంకేదైనా జడ్జిమెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిందైతే మాత్రం క్లియర్ గా ఈ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి వర్డిక్ట్. అయితే ఈ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి వర్డిక్ట్ ని ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అయితే ట్రంప్ ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి తర్వాత నెగోసియేషన్స్ తర్వాత మరొక విషయంపై లాగా ఈ కేసుని డైవర్ట్ చేస్తూ ట్రంప్ వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ అయితే ప్రెసెంట్ అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ డిక్లేర్ చేసిన తర్వాత ఎలాంటి ఇంపోర్ట్స్ ని రెగ్యులేట్ చేసే అవకాశం అయితే ప్రెసిడెంట్ ఉంటుంది, కానీ ఇలాంటి పరిస్థితుల్లో టారిఫ్స్ ని విధించే అవకాశం అయితే లేదు అని చెప్పి క్లియర్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని ట్రంప్ ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు క్లియర్ గా కనిపిస్తుందండి. రఘురామ్ పాత్రుని గారు, అంటే ట్రంప్ టారిఫ్ల మీద ప్రపంచానికి తొలగినట్లయినా లేకపోతే ఇంకేమైనా ఆదేశాలు వచ్చే వరకు వేచి చూడాలా ఈ యొక్క ట్రంప్ విధించినటువంటి టారిఫ్లు? ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి వర్డిక్ట్ ని ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ట్రంప్ ఆల్రెడీ ఫెడరల్ కోర్ట్స్ ఇదే డెసిషన్ ఇచ్చాయి. అయితే దీనిపై సుప్రీం కోర్టులో కూడా ఇటు ఇంపోర్టర్స్ కానీ అలాగే అమెరికన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ లో ఈ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి వర్డిక్ట్ ని ట్రంప్ ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బికాస్ అక్కడ అమెరికన్ ఎకానమీ పరిస్థితి చూసినా, అక్కడ ప్రెసెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ చూసినా సరే, అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ అండ్ పొలిటికల్ సిచ్యువేషన్స్ ఇంటర్నేషనల్ గా అతనిపై పెరుగుతున్నటువంటి ప్రెజర్ ఆధారంగా ఈ సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి వర్డిక్ట్ కి ట్రంప్ ఆచరిస్తారనే మనం ఇక్కడ ఆలోచన చేయాల్సి ఉంటుంది. రాధా రఘురామ్ పాత్రుని గారు, ముఖ్యంగా భారత్ రష్యా, అంటే రష్యా నుంచి చమురు కొనొద్దని ఎప్పటి నుంచో ట్రంప్ కొన్ని ఆంక్షలు అయితే విధిస్తున్నాడు. వీటన్నిటి కూడా క్లియర్ తొలగినట్లు అనుకోవచ్చా? మరోపక్క ఈ మధ్య కాలంలో కుదుర్చుకున్నటువంటి వాణిజ్య ఒప్పందాన్ని ఏ విధంగా చూడొచ్చు, అంటే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం? ప్రెసెంట్ అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదు, అలాగే వాళ్ళ దేశం నుంచి $500 బిలియన్ ఇంపోర్ట్స్ కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఇప్పుడు 18% టారిఫ్ కి భారతదేశం విధిస్తున్నాము అని చెప్పేసి మనకి లేటెస్ట్ గా ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య జరిగినటువంటి ఒప్పందం యొక్క రిజల్ట్ గా మనకి తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ అమెరికన్ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి వర్డిక్ట్ ఆధారంగా ఇప్పటి వరకు, అంటే లాస్ట్ ఏప్రిల్ నుంచి ఈ టారిఫ్స్ అని, రెసిప్రోకల్ టారిఫ్స్ అని ప్రతి దేశంపై, ప్రతి ఇంపోర్టర్ పై విధిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ ఆధారంగా ప్రతి ఇంపోర్టర్ కి అమెరికన్ ఎకానమీ, ట్రంప్ గవర్నమెంట్ రిఫండ్, అంటే ఇప్పుడు ఎక్కువగా వేసినటువంటి టారిఫ్ ఆధారంగా రిఫండ్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అలాగే దీంతో పాటుగా మన భారతదేశం వంటి ఎకానమీస్, ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్, మిగిలిన డెవలపింగ్ ఎకానమీస్, అందరి ఎకానమీస్ తో చేసుకున్నటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్, అంటే మన భారతదేశంతో కూడా ఒక ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. సో అలాగా చాలా దేశాలతో చేసుకున్నటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్, ఇటు కెనడాతో అయితేనేమి అలాగే మెక్సికోతో అయితేనేమి, కానీ ప్రతి అగ్రిమెంట్ ని కూడా మళ్ళీ రీఫ్రేమ్ చేయాల్సినటువంటి అవకాశం కూడా, ఆపర్చునిటీ కూడా ఇప్పుడు ఈ సుప్రీం కోర్టు వర్డిక్ట్ ఆధారంగా మనకు క్లియర్ గా కనిపిస్తోంది. సో ఇంపోర్టర్స్ కి పెంచిన టారిఫ్, రెసిప్రోకల్ టారిఫ్ రిఫండ్ చేయడంతో పాటు ప్రతి ఎఫ్టీఏ అగ్రిమెంట్ ని మళ్ళీ రీరైట్, అలాగే రీఫ్రేమ్, అలాగే రీనెగోషియేట్ చేయాల్సినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. సో ఇది అమెరికన్ ఎకానమీ
ఏ విధంగా బేర్ చేస్తుంది, అలాగే ఏ విధంగా ముందుకు వెళ్తుంది అని మనం వేచి చూడాలి. బట్ ఈ సుప్రీంకోర్టు వర్డిక్ట్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఎకనామిక్ గా కానీ పొలిటికల్ గా కానీ ట్రంప్ గవర్నమెంట్ కి కనిపిస్తోందండి. రైట్. అంటే ఒక పక్క అంటే రఘురామ్ పాత్రన్ గారు, అంటే ఒక పక్క డాలర్ విలువ తగ్గుతుంది అనే నేపథ్యంలోనే ట్రంప్ ఈ యొక్క టారిఫ్లు విధించారు అనేటటువంటి వాదన కూడా ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? డాలర్ యొక్క ట్రంప్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ టారిఫ్లు రెసిప్రోకల్ టారిఫ్ విధించడానికి ముఖ్యమైన కారణం అమెరికా లార్జెస్ట్ కన్జ్యూమర్ బేస్డ్ ఎకానమీగా ఉందండి. ప్రపంచంలో తయారైన ప్రతి వస్తువు కూడా అమెరికన్ ఎకానమీ ఒక కన్జ్యూమర్ అంటే బయర్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా దేశాలతో ఈ ట్రంప్ అదే అమెరికన్ గవర్నమెంట్ కి అమెరికన్ ఎకానమీకి ఈ ఇంపోర్ట్స్ ఎక్కువైపోతున్నాయి, అలాగే ఎక్స్పోర్ట్స్ తగ్గబోతున్నాయి. వాళ్ళ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సిచ్యువేషన్ కానీ అలాగే వాళ్ళ ట్రేడ్ బ్యాలెన్స్ కూడా డెఫిసిట్ లో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఎకానమీ అమెరికాని ఒక కన్జ్యూమర్ గానే చూస్తున్నారు. సో వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ని పెంచుకోవడం, అలాగే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని స్ట్రెంథెన్ చేయడం, వాళ్ళ దేశంలో అంటే అమెరికాలో ఉద్యోగిత కల్పిస్తాను, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అని ట్రంప్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇది ట్రంప్ నామిక్స్ ఆయన షార్ట్ రన్ లో ఆలోచించారు, బట్ లాంగ్ రన్ లోని ఈయన ట్రంప్ తెచ్చినటువంటి ఎకనామిక్ మోడల్ పనిచేయదు అని ట్రంప్ ఎకానమిస్టులు అంటే ట్రంప్ దేశంలో ఉన్నటువంటి ఎకానమిస్టులు కూడా వాళ్ళు ఆయనకి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అమెరికాని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అలాగే వాళ్ళ డెఫిసిట్ ని సరి చేస్తాను అని తెచ్చారు. బట్ ఈ మోడల్ లాంగ్ రన్ లో పనిచేయదు అని ఆల్రెడీ అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్, అమెరికాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. అయితే దానికి ముందుగానే ఈ సుప్రీంకోర్టు వర్డిక్ట్ అమెరికన్ ఎకానమీకి కూడా మంచిదిగానే మనం భావించాల్సినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ తీసుకురావడానికి కారణం అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉద్యోగిత అమెరికన్స్ కి కల్పిస్తాము, అలాగే అమెరికా ఎకానమీని అప్లిఫ్ట్ చేస్తాము అని ముందుకు వచ్చారు. సో ఈ టారిఫ్స్ తో పాటు చాలా రకాల డిఫరెంట్ మోడల్స్ లోని ఆయన ట్రై చేసినటువంటి పరిస్థితి. బట్ అది షార్ట్ రన్ లో అమెరికా ఎకానమీకే డెఫిసిట్ పెరిగిపోవడం, అలాగే వాళ్ళ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ పెరగడం, నిరుద్యోగిత మరింత పెరగడం, అలాగే అక్కడ ఇంపోర్టర్స్ కానీ అక్కడ డిఫరెంట్ ఫర్మ్స్ కూడా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పనిచేయడం, అలాగే అక్కడ ఉన్నటువంటి పీపుల్స్ నుంచి కూడా చాలా రివోల్ట్ వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఉన్నటువంటి అమెరికన్ సిచ్యువేషన్ లో ఈ వర్డిక్ట్ అమెరికన్ ఎకానమీకి చాలా మంచిదిగానే మనం భావించాలండి. రైట్. థ్యాంక్ యూ రాధా రఘురామ్ పాత్రుని గారు. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అయితే ఎదురు దెబ్బని చెప్పవచ్చు. ఇక్కడ అమెరికా సుప్రీంకోర్టు అయితే మాత్రం ఈ మధ్య విధించినటువంటి టారిఫ్లు అయితే మాత్రం విధించే అర్హత అమెరికా అధ్యక్షుడు లేదని తేల్చి చెప్పడం జరిగింది. మరోపక్క సుంకాలని వెనక్కి ఇస్తారా లేదనేది కూడా మనం వేచి చూడాలా. మరోపక్క భారత్పై ఈ మధ్యకాలంలో వాణిజ్య ఒప్పందం తర్వాత 50% ఉన్నటువంటి సుంకాన్ని 18% పెంచారు. మొత్తానికి అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే అమెరికాకు సహకరించినటువంటి దేశాలు అవ్వచ్చు, లేకపోతే సహకరించిన దేశాలు ఎడాపెడా ఇబ్బడి ముబ్బడిగా సుంకాల పేరుతో వీరబాదుడు బాదినటువంటి అంశాలను మనం చూసాం. ఇక అమెరికా సుప్రీంకోర్టు ఈరోజు అయితే మాత్రం తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు అయితే మాత్రం ప్రపంచ దేశాలన్నిటికి కూడా ఓట కలిగించినటువంటి అంశంగా చూడవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు మరిన్ని వివరాలు అందిస్తారు. నరసింహారావు చెప్పండి, ట్రంప్ టారిఫ్లు చట్టబద్ధం కావని అమెరికా సుప్రీంకోర్టు